ఆర్జీఆర్ హాస్పిటల్స్ కు వచ్చిన పేషెంట్లను మా డాక్టర్లు తప్పనిసరిగా నాడీని పరిశీలించి మన శరీరంలోని రోగ నిర్ధారణ లక్షణాలు గమనించిన తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెర్బల్ చికిత్సను అందిస్తున్నారు. ఆస్తమా ఒక తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఇది దీర్ఘకాలం మనిషికి ఊపిరాడకుండా చేస్తుంది. ఇది అనేక మందిలో కనిపిస్తుంది. అయితే చిన్నవారిలో పెద్దవారిలో వేరువేరుగా ఉంటాయి. పొగాకు, చల్లని గాలి, సుగంధాలు, పెంపుడు జంతువు ధూళి, మానసిక ఆందోళన వల్ల ఈ వ్యాధి ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లి కూతలు, ఆయాసము, ఛాతి పట్టినట్లుగా ఉండడము, దగ్గు వంటివి వస్తాయి. కొంతమందికి ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చు. తగిన చికిత్స తీసుకోకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఆస్తమాకు ప్రత్యేక చికిత్స అందించి హెర్బల్ మందులతో పూర్తిగా పరిష్కారం అందిస్తున్నారు. ఆర్జీఆర్ లో చికిత్స తీసుకుని వ్యాధిని నయం చేసుకుని అనేక మంది ఆనందంగా జీవిస్తున్నారు. చాలా సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు ఒక నెల చికిత్స తర్వాత. నా పేరు చిత్ర. నాకు 48 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ హైదరాబాద్లో నియర్లీ 27 ఇయర్స్ లివ్ చేస్తున్నాను. మై సిమ్టమ్స్ ఆర్ జస్ట్ లైక్ కరోనా. ఐ యూస్ టు గెట్ సివియర్ కాఫ్ అండ్ బ్రీతింగ్ అయితే సివియర్ అండి. అసలు బ్రీతింగ్ చేయలేకపోయేదాన్ని. ఎవ్రీ మంత్ రీఅకరెన్స్ అండి. ఎవ్రీ మంత్ కాఫ్ కాఫ్ కాఫ్. కిచెన్కి వెళ్తే కాఫ్. మార్నింగ్ 3 o'clock, ఎర్లీ మార్నింగ్ 3 o'clock కాఫ్ వచ్చేది. అప్పుడు ఇన్హేలర్ యూజ్ చేసేదాన్ని, ఓకే అయ్యేది. మేబీ డస్ట్ అలర్జీ వల్ల కూడా అది రిపిటేషన్ అవుతుందో ఏమో అని అనుకున్నాను. కానీ లాస్ట్ 3 months నుంచి అసలు బ్రీతింగ్ చేయలేకపోయానండి. అసలు చాలా సివియర్ వచ్చేది. టీవీ యాడ్ చూసాను. అన్ని టీవీస్లో ఆర్జీఆర్ గురించి చెప్పారు. సరే ఒక్కసారి ట్రయల్ వేద్దాము, ఎలా ఉంది అని చూద్దామని. ఇది చాలా నియర్ బై ఉంది మా హౌస్కి, అందుకని వచ్చాను. కానీ ఇక్కడ డాక్టర్స్ మళ్ళీ నాడి ఇది నర్వ్ ఒకటే చూసారండి. ఇంకా ప్రాబ్లమ్స్ అన్నీ అడిగారు. సరే అలా స్టార్ట్ చేశాను. 1 weekలోనే దేర్ వాస్ అ గుడ్ చేంజ్. బిఫోర్ చెప్పారు, ఆఫ్టర్ చెప్పారు, మంచి చేంజెస్ ఉంది. సో నెక్స్ట్ మంత్ కూడా విజిట్ చేస్తున్నాను. గుడ్ రిజల్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ కమ్. 25 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు ఆర్ అన్నపూర్ణ గారండి. భీమవరం మాది. 20 సంవత్సరాల పైనుంచేనండి నాకు దగ్గు, ఆయాసం మరి అసలు తగ్గట్లేదండి. స్పెషల్ డాక్టర్లు ఎక్స్రేలు స్కానింగ్లు అన్నీ అయిపోయినాయండి. డబ్బులు అయిపోతున్నాయి. కానీ నాకు మాత్రం ఏమీ అసలు ఉపశాంతి లేదండి. నాకు అసలు ఈ టీవీలో యాడ్ చూసండి నేను ఇదిగో ఆర్జ హాస్పిటల్కి ఇంక వెళ్ళాలి తప్పదని నేను ఇంకా 2 నెలల నుంచి వస్తున్నానండి. ఆ దగ్గు చాలా కంట్రోల్ అయ్యిందండి. ఎన్ని మందులు వాడినా తగ్గలేదండి. ఈ ఆర్జ హాస్పిటల్కి వచ్చాక చాలా కంట్రోల్ అయ్యిందండి. నాకు మనశ్శాంతిగా ఉంటుంది. కాస్త భోజనం చేస్తున్నాను, కాస్త కంటారా నిద్రపోతున్నాను. శుభ్రంగా ఉందండి నాకు. ఈ ఆర్జ హాస్పిటల్కి మేడం గారికి ధన్యవాదాలండి. ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. మీకున్న వ్యాధులకు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది ఆరోగ్యంగా ఉండండి. నేడు అనేక మందికి నడవడం కష్టం, మెట్లెక్కడం కష్టం, కింద కూర్చుని లేవడం కష్టం, వంగి నిలబడ్డం కష్టం. ఇలా మీకు ఏర్పడే మోకాల నొప్పి సమస్యలకు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో డాక్టర్లు పరీక్ష చేసి ఇస్తున్న హెర్బల్ మందులు వర్మ చికిత్సతో బాధింపబడ్డ మోకాళ్లకు ఎక్కువ శాతం రక్త ప్రసరణ జరిగేలా చేసి మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలకు శక్తిని అందించి అరిగిపోయిన మోకాళ్ల ఎముకలకు మధ్య కావలసిన మోతాదు సైనోవిల్ ఫ్లూయిడ్ ఏర్పడేలా చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేని సురక్షితమైన చికిత్సకు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటలేనని నమ్మకంతో మనస్ఫూర్తిగా వైద్యులు చెప్పిన ఆలోచనల్ని అనుసరించి క్రమంగా చికిత్స తీసుకుని మోకాళ్ల నొప్పుల నుండి సంపూర్ణంగా గుణమైన లక్షల మంది ప్రజలు దీనికి సాక్ష్యము. మెడ నొప్పి, వెన్నెముక నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి, పాదాల నొప్పులకు ఎలాంటి ఆపరేషన్ లేకుండా హెర్బల్ చికిత్సతో శాశ్వత పరిష్కారం. 3 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి
మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు. ఒక నెల చికిత్స తర్వాత నా పేరు భారతమ్మ. నేను కింద పడ్డా 3 సంవత్సరాలు అవుతుంది. ఇక నడవనీకి వస్తలేదు, లేవనీకి వస్తలేదు, వండుకోవాలి, తినాలన్నా ఏం చేయాలన్నా ఇబ్బంది. ఇక నా బిడ్డే టీవీలో యాడ్ చూసి తీసుకొని వచ్చింది. నెల అవుతుంది ఇప్పుడు వచ్చి మందులు తినబట్టి చాలా తగ్గినాయి, నొప్పులు తగ్గినాయి, నడుస్తున్నా, మంచిగా తగ్గింది. ఆద్య హాస్పిటల్కి ధన్యవాదాలు. ఇప్పుడు కింద కూర్చుంటున్నా, లేస్తున్నా, మంచిగానే కూర్చుంటున్నా, లేస్తున్నా, కింద మంచిగానే కూర్చో వస్తుంది, లేవస్తుందా. ఎనిమిది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు. 2 నెలల చికిత్స తర్వాత నా పేరు వెంకటేశ్వరమ్మ. విజయవాడ నుంచి వచ్చాను. 8 సంవత్సరాల మట్టు మోకాళ్ళ నొప్పులు. నాకు కూర్చోలేకపోయేదాన్ని, నుంచోలేకపోయేదాన్ని, ఒకరితో చేయించుకోవాల్సి వచ్చేది. నాకు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చెయ్యాలన్నా మా పిల్లలే తీసుకెళ్లేవాళ్ళు. చాలా హాస్పిటల్కి వెళ్ళాను. మందులో వేసుకున్నా కూడా తగ్గలేదు. ఆపరేషన్ చేయాలన్నారు, భయం వేసి చేయించుకోలేదు. ఆర్గే హాస్పిటల్ టీవీలో చూశాను. చూసి ఇక్కడికి ఫోన్ చేశాను మేడం గారికి. ఫోన్ చేస్తే వస్తే 2 నెలల మట్టు వాడుతున్నాను, పర్వాలేదు, ఇప్పుడు కూర్చోగలుగుతున్నాను, లేగగలుగుతున్నాను, పూర్తిగా తగ్గింది, బాగానే ఉంది ఇప్పుడు. చాలా సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు. చికిత్సకు ముందు చాలా సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు. 2 నెలల చికిత్స తర్వాత నా పేరు యాదమ్మ. రాంపల్లి నుంచి వచ్చినాము. మోకాళ్ళ నొప్పులు లేవలేకుంటుండి ఆపరేషన్ చేయమనంటే కూడా చేపించుకోలేను. మా ఇంటి పక్కోళ్ళు చెప్తే వచ్చిన 2 నెలల నుంచి వాడుకుంటున్నా, మంచిగా ఉంది. జర నడవగలుగుతున్నా, జర తిమ్మిళ్ళు కూడా తక్కువ ఉన్నాయి, క్లాపులుండే చేతులు కూడా తక్కువ ఉన్నాయి, నొప్పులు తక్కువ ఉన్నాయి. ఆర్జే హాస్పిటల్ వచ్చిన వద్దుగా జర తక్కువ ఉంది. పదిహేను సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు. చికిత్సకు ముందు పదిహేను సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు. 2 నెలల చికిత్స తర్వాత నమస్కారం, నా పేరు శ్రీనివాసు. మంగళగిరి నుంచి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి నాకు మోకాళ్ళ నొప్పులు చాలా ఇబ్బందిగా ఉండేది. కింద కూర్చోలేకపోయేవాడిని, లెగలేకపోయేవాడిని, పడుకోవాలన్నా ఇబ్బంది పడేవాడిని. తెల్లవారులు నొప్పులుగా ఉండేవి, నడవాలన్నా ఇబ్బంది పడేవాడిని, బాత్రూమ్కి వాటికి చాలా ఇబ్బంది పడేవాడిని. చాలా హాస్పిటల్లో చూపించాను కానీ నాకేమీ ప్రయోజనం లేదు. ఒకరోజు టీవీలో ఆర్జేఆర్ హాస్పిటల్ యాడ్ చూశాను. చూసిన తర్వాత ఫోన్ చేసి కలిసిన తర్వాత డాక్టర్ గారు చూశారు. 10 రోజులు మసాజ్ చేయించుకోమన్నారు, చేయించుకున్నాను. మందులు వాడిన తర్వాత నేను నా పని నేను చేసుకోగలుగుతున్నాను, కూర్చోగలుగుతున్నాను, కింద కూర్చుని పైకి లెగగలుగుతున్నాను. నాకు ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేదు. పడుకోవాలన్నా ఇబ్బంది పడేవాడిని అంతకుముందు. ఇప్పుడైతే మందులు వాడిన తర్వాత నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాను.
నడవగలుగుతున్నాను. ఆర్జీఆర్ హాస్పిటల్లో డాక్టర్ గారికి ధన్యవాదాలు. ముఖ్య గమనిక, మీరు ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నవారైతే మా వద్దే ఉండి 7 నుంచి 14 రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ, వర్మ వంటి అభ్యంగనము, పిండ స్వేదనము, పొడికిరి, నాడి స్వేదనము, నవరకిలి, లేపనము, కటివస్తి, జానువస్తి మరియు ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స పొందిన పేషెంట్స్ కు వాళ్లకు ఉన్న వ్యాధులు తగ్గడమే కాకుండా హెర్బల్ మెడిసిన్ వాడటం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సోరియాసిస్ చర్మ సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధిలో చర్మం మందగించడం, వాపు, దురద, చేపపొట్టు లాంటి పొలుసులు ఊడటం జరుగుతుంది. ఈ వ్యాధి ముంజేతి వెనుక భాగం, మోకాళ్ల ముందు భాగం, తల, వీపు, ముఖము, చేతులు, పాదాల్లో వస్తుంది. దీర్ఘకాలం బాధించే మొండి వ్యాధుల్లో సోరియాసిస్ ముఖ్యమైంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు ఎం పార్వతి అండి. నేను పాలకొల్లు నుంచి వచ్చానండి. నేను 2 సంవత్సరాలుగా ఈ సోరియాసిస్తో చాలా ఇబ్బందులు పడ్డానండి. చేతులతో అన్నం కూడా తినలేకపోయేదాన్ని, నడవలేకపోయేదాన్నండి. చేతులతో అన్నం కూడా తినలేకపోయేదాన్ని. చాలా దిక్కులకి వెళ్ళానండి. భీమవరాన్ని కూడా చాలా మందులు వాడాను, పాలకొల్లు చాలా మందులు వాడాను, చాలా హాస్పిటల్ తిరిగానండి. నాకు ఎక్కడా కూడా రిజల్ట్ దొరకలేదు. ఒక రోజుని టీవీలో యాడ్ చూసామండి. అక్కడికి వచ్చాక ఒక నెల రోజులకి మందులు ఇచ్చారండి. తర్వాత సోరియాసిస్ ఒకటే కాదండి, మోకాళ్ళ నొప్పికి కూడా నేను చూపించుకున్నాను. కాళ్ళు అండి చాలా ఎక్కువగా పగిలిపోయాయండి. రాత్రుళ్ళు బాత్రూమ్కి వెళ్తా కూడా చాలా ఇబ్బందులు పడేదాన్ని. అలాంటిది ఒక నెల వాడేటప్పటికి కొద్దిగా క్యూర్ అయిందండి. మళ్ళీ 2వ నెల కూడా వాడానండి. 2 నెలలకి పూర్తిగా క్యూర్ అయిందండి. ఆర్జే హాస్పిటల్కి, డాక్టర్ గారికి, ఇక్కడ ఉన్న సిబ్బంది అందరికీ నా ధన్యవాదాలండి. చేతులు ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా తగ్గినాయండి. భోజనం అది చేయగలుగుతున్నాను, నా పని నేను చేసుకోగలుగుతున్నానండి. బట్టలు కూడా నేను ఉతుక్కోగలుగుతున్నానండి. రక్తాలు కూడా వచ్చేసి నడవలేకపోయేదాన్ని. ఇప్పుడు పూర్తిగా నయమైనాయండి. పగుళ్ళు అవి శుభ్రంగా తగ్గినాయండి. చాలా టైం వరకు నడవగలుగుతున్నానండి. ఆర్జే హాస్పిటల్కి, ఈ సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలండి. నమస్తే అండి. పది సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు
10 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. నమస్తే అండి, నా పేరు పెద్దిరాజు. నేను పాలకొల్లు నుంచి వచ్చాను. నాకు సోరియాసిస్ వ్యాధి 8-10 సంవత్సరాల నుంచి ఉంది. చాలా హాస్పిటల్ తిరిగి చాలా మందులు వాడాను, ఎక్కడా తగ్గలేదు. టీవీలో యాడ్ చూశాను, ఈ ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చాను. అంతకుముందు నాకు కాళ్ళ మీద, పొట్ట మీద, చేతుల మీద, వీపు మీద మచ్చలు పెద్ద పెద్దగా వచ్చినాయి, పుళ్ళు పడిపోయినాయి. ఈ ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చి మందులు వాడాక ఈ మచ్చలన్నీ తగ్గినాయి. దురద కూడా చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు ఆ దురద కూడా తగ్గింది. 4 నెలల మందులు తీసుకుంటాకు వచ్చాను, ఇప్పుడు అంతా బాగుంది, నేను హ్యాపీగానే ఉన్నాను. ఈ ఆర్జీఆర్ హాస్పిటల్కి, డాక్టర్ గారికి, ట్రాప్కి నా ధన్యవాదాలు. చాలా సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు చాలా సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు అబ్రహాము, అది మంత్రాలయం తాలూకు మండలం కోసికి, మా గ్రామం జిమల్దిన్ని. సోరియాసిస్ నుంచి చాలా వేదన పడేవాడిని, చాలా బాధపడేవాడిని, నడవలేని స్థితి. ఆదన హాస్పిటల్కి వెళ్ళాను, ఎమ్మెగనూరు హాస్పిటల్కి తిరిగాను. ఆ తర్వాత మళ్ళీ ఎక్కువైన తర్వాత మళ్ళీ కర్నూలులోనే కానీ వేరే హాస్పిటల్లోనో 3 తూర్లు వస్తే 3వ తూరు అడిగిన డాక్టర్ని, ఇది సోరియాసిస్ ఉంది, ఎప్పటికి పోదాయని చెప్పినాడు. టీవీలో నేను చూసినప్పుడు ఈ సోరియాసిస్ గురించి ఇవన్నీ తెలుసుకుని ఫోన్ చేసి అడిగితే ఈ కర్నూలులో ఉంది హాస్పిటల్ అంటారని చెప్తే ఆర్జీ హాస్పిటల్కి వచ్చాను. 1 నెల మందులు మాకు ఇచ్చినారు. ఆ మందులు వాడంగానే చాలా తగ్గిపోయింది నాకు. మరి 2వ తూరి తీసుకున్నాను, పూర్తిగా తగ్గిపోయింది. అరకాళ్ళ మీద ఇదల్లా ఈ కాలకు ఇదల్లా మొత్తం ఉండేది. ఈ 1 నెల వాడిన వెంటనే కొద్దిగా నాకు నయమైంది. మరి 2 నెలలు వాడినాను, పూర్తిగా నయమైపోయింది. ఈ చేతులకు కూడా ఏమేమి లేదుగా ఇక్కడ. అప్పుడు చాలా గబ్బు ఇదల్లా నెర్లు కొట్టి చిల్లు నక్తం కారేది. ఇప్పటికీ ఏమేం లేదు. ఆర్జీ హాస్పిటల్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నాలుగు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు నాలుగు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత
అందరికీ నమస్కారం. నా పేరు సాయి శ్రీనివాసాచారి. మేము ఇక్కడ కర్మంఘట్లో ఉంటాము. గత 3-4 ఇయర్స్ నుంచి నాకు సోరియాసిస్ ప్రాబ్లం ఉంది. కాళ్ళు బాగా పగిలేటివి, దురదలు వచ్చేటివి, బ్లడ్ వచ్చేది బాగా. నేను టీవీలో యాడ్ చూసి ఆర్జీఆర్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ 2 months నుంచి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నాకు 90% పైన రిలీఫ్ వచ్చింది. ఆర్జీఆర్ హాస్పిటల్స్కి ధన్యవాదాలు. మీరు కూడా మంచిగా ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుతున్నాను. రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నమస్కారం అండి, నా పేరు ఎస్ కృష్ణారెడ్డి, మాది ప్రకాశం జిల్లా. నేను గత 2 సంవత్సరాల నుండి సోరియాసిస్తో చాలా బాధపడుతూ ఉన్నాను. చాలా మంటలు, దురదలు, పొట్టులు వేస్తాము, ఇట్లా రక్తం ఎర్రగా చుక్కలుగా రావటం, చాలా భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నాను. ప్రైవేట్ హాస్పిటల్లో చాలా హాస్పిటల్లో వాడాను, ఎక్కడా తగ్గలేదు. తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. దానివల్ల వదిలేసి టీవీలో యాడ్ చూసి ఇక్కడికి ఆర్జీఆర్ హాస్పిటల్ గుంటూరు వచ్చాను. ఇక్కడ మెడిసిన్ వాడాను. డాక్టర్ గారిని కలిసిన తర్వాత చాలా వరకు నయమైంది. మళ్ళీ 2 నెలలు కూడా మెడిసిన్ వాడాను, చాలా వరకు క్లీన్ అయిపోయింది. పొట్టు రాలటం, దురదలు, చాలా భయంకరమైన చీము, రక్తం గుల్లలు వచ్చాయి. ఇప్పుడు ఆర్జీఆర్ మెడిసిన్ వాడిన తర్వాత అవన్నీ క్లియర్ అయిపోయి బాగా నార్మల్గా ఉంది. నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారికి, ఆర్జీఆర్కి ధన్యవాదములు. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడనొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సోరియాసిస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో బిఏఎంఎస్, బిఎస్ఎంఎస్, బిఎన్వైఎస్, ఎండి, ఆయుర్వేదం, యోగా మరియు ప్రకృతి వైద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన 250 కంటే ఎక్కువ మంది వైద్య నిపుణులతో చికిత్స చేయటం ద్వారా ప్రజలు వ్యాధుల నుండి విముక్తి పొందుతున్నారు.
మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. RJR హెర్బల్ హాస్పిటల్స్.